మార్చి 22 నుంచి కొట్టుకోవడానికైతే రెడీ అయిపోండి. ఎందుకంటే ఆ రోజు నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ అంటేనే మనందరికీ తెలిసిందే. ఒక్కొక్కడికి ఒక్కొక్క ఫేవరెట్ ప్లేయర్ అయితే ఉంటాడు. ఒక్కొక్క ఫేవరెట్ టీమ్ అయితే ఉంటది. వాళ్ళ కోసం ఐపీఎల్ అయ్యేంత వరకు యుద్ధాలైతే చేస్తానే ఉంటాం. అయితే ఈసారి యుద్ధం చాలా సప్పగా అయితే స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికంటే ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ అన్నమాట. సప్పగా అని నేను ఎందుకన్నానంటే వీళ్ళిద్దరి టీమ్‌ల కెప్టెన్స్ కూడా కొత్త వాళ్ళైతే రాబోతున్నారు. అసలు మామూలుగా విరాట్ కోహ్లీ గనక టాస్‌కి గనక వచ్చుంటే ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఆ సీన్ వేరే లెవెల్‌లో అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా రజత్ పటిదార్‌ని అయితే పెట్టారు కదా! మన కేకేఆర్ కెప్టెన్‌గా అయితే వెంకటేష్ అయ్యర్ అంటున్నారు కొన్ని రోజులు. దాని తర్వాత అజింక్య రహానె అంటున్నారు ఇప్పుడు. వాళ్ళు ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. ఏదేమైనా సరే ఫస్ట్ మ్యాచ్‌కి టాస్ దగ్గర ఉండాల్సిన హడావుడి అయితే ఉండదు. దాని తర్వాత విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోకి వచ్చినప్పుడు ఇంకా మిగతా వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఉండొచ్చేమో గానీ టాస్ దగ్గర ఒక డిఫరెంట్ ఆరా అయితే ఉండదు. అసలు ఒకప్పుడు ఎలా ఉండేదంటే విరాట్ కోహ్లీ, ధోని కలిపి టాస్‌కి రావటం, లేకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిపి టాస్‌కి రావటం, లేకపోతే ధోని, రోహిత్ శర్మ కలిపి టాస్‌కి రావటం. అసలు ఆ రోజులే వేరు. ఆ ఆరానే వేరు. అసలు వాళ్ళు సూపర్ స్టార్‌లు అంతే. ఇంకా మనం ఐపీఎల్ స్టార్టింగ్‌లోకి వెళ్తే మన సచిన్ టెండూల్కర్ అలాగే గంగూలీ ఇద్దరు కలిసి టాస్‌కి రావటం, ఇంకా ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు టాస్‌కి రావటం ఏదైతే ఉందో అసల ఐపీఎల్ స్టార్టింగ్ లో ఉన్న కిక్కే వేరు. నేనైతే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి కూడా ఇప్పటి వరకు ఫాలో అవుతానే ఉన్నా. ఇప్పుడు ఏదో క్రేజ్ అనుకుంటున్నారు కానీ అసలు ఐపీఎల్ స్టార్టింగ్ ఫస్ట్ 3 సీజన్లకు ఉన్న క్రేజ్ ముందు అసలు ఇప్పుడు క్రేజ్ అయితే దేనికి పనిచేయదు. ఇప్పుడు క్రేజ్ అనుకుంటున్నారు మీరు కొట్టుకోవటం వల్ల. అసలు అది క్రేజే కాదు. అసలు అప్పట్లో స్కెడ్యూల్ ఎలా ఆన్లైన్ లో వచ్చేవి కాదు. పేపర్ కట్టింగ్లు చేసుకుని వాటిని జిరాక్స్‌లు తీసుకొని అయితే దాచుకునే వాళ్ళం. అసలు రకరకాలుగా ఉండేది. అసలు సెట్ మ్యాక్స్, సోనీ మ్యాక్స్‌లో అయితే మ్యాచ్‌లొచ్చేవి. అసలు మామూలుగా ఉండేది కాదు. మీలో ఎంతమంది ఇలా చేశారు? మీలో ఎంతమందికి ఇవన్నీ గుర్తున్నాయో కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం ప్రెజెంట్ ఐపీఎల్‌లోకొచ్చేస్తే ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి అనుకున్నాం? ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ కదా! హోమ్ గ్రౌండ్ ఏమో కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ 2 టీమ్స్ లో స్ట్రాంగ్ ఏంటి, వీక్ ఏంటి అనేది నేను ఇంకా చూడలేదు. ఫుల్ స్క్వాడ్ ఇంకా చూడలేదన్నమాట. రేపటి నుంచి ప్రతి ఐపీఎల్ టీం యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అనే వీడియోస్ అయితే వరుస పెట్టి వస్తానే ఉంటాయి. ప్రతి టీం యొక్క ఫుల్ అనాలిసిస్ అయితే ఉంటది. దాంట్లో మనం ప్రతి టీం యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ మ్యాచ్ అయిన తర్వాత సెకండ్ మ్యాచ్ ఎవరెవరికంటే ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అన్నమాట. హోమ్ గ్రౌండ్ వచ్చేసి మన హైదరాబాద్. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ వచ్చేసి మన సైలెన్సర్ తెలిసిందేగా ప్యాట్ కమిన్స్. ఇంకా రాజస్థాన్ కెప్టెన్ ఏమో సంజు శాంసన్. ఇంకా ఈ ఫస్ట్ 2 మ్యాచ్లు అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఈ సీజన్ ఐపీఎల్ అయితే ఈ మ్యాచ్ నుండే స్టార్ట్ అవుతుంది. అదే చెన్నై వర్సెస్ ముంబై. ఐపీఎల్ హిస్టరీలోనే ఈ 2 టీమ్స్ మధ్య ఉన్న రైవలరీ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఎల్ క్లాసియో అనే పదం పుట్టిందే ఈ 2 టీమ్స్ వల్ల. చెన్నై కావచ్చు, ముంబై కావచ్చు 2 టీమ్స్ కూడా ఐపీఎల్ లోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైటిల్ గెలిచిన టీమ్స్ ఈ 2. చెరొక 5 టైటిల్స్ అయితే గెలిచారు. అయితే ఈ సీజన్ కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యా అయితే ఉంటాడు. కానీ ఫస్ట్ మ్యాచ్ అయితే మిస్ అవ్వబోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ముంబై ఆడిన లాస్ట్ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా ఈ ఐపీఎల్ లో ఫస్ట్ మ్యాచ్ అయితే మిస్ అవ్వబోతున్నాడు. ఫస్ట్ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ గా స్కైన్ అయితే మనం అయితే చూడబోతున్నామంట. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. రుతురాజ్ గైక్వాడే చెన్నైకి కెప్టెన్ గా అయితే ఉండబోతున్నాడు. ఈ థర్డ్ మ్యాచ్ చెన్నైలోనే జరుగుతుంది. చెపక్ స్టేడియం లోనే జరుగుతుంది. ఈ థర్డ్ మ్యాచ్ అయిన తర్వాత ఫోర్త్ మ్యాచ్ ఎవరెవరికంటే ఢిల్లీ వర్సెస్ లక్నో అనమాట. ఢిల్లీ కెప్టెన్ గా కొంతమంది తెలియని వాళ్ళు రిషబ్ పంత్ అని అయితే అనుకుంటారు. ఆయన యాక్షన్ లో ఢిల్లీ నుంచి లక్నోకి అయితే వెళ్లిపోయి లక్నో కెప్టెన్ గా అయితే ఉన్నాడు. ఇంకా ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్ పటేల్ అయితే పెట్టారు. ఈ ఫోర్త్ మ్యాచ్ వైజాగ్ లో అయితే జరుగుతుంది. అదేంటి ఢిల్లీకి లక్నోకి మధ్య మ్యాచ్ జరిగితే వైజాగ్ లో జరగడం ఏంటి అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. ఢిల్లీకి స్టార్టింగ్ లో కొన్ని రోజులు కొన్ని మ్యాచ్లకి వైజాగ్ హోమ్ గ్రౌండ్ కి అయితే ఉండబోతుంది. కొన్ని మ్యాచ్లు అయిన తర్వాత ఢిల్లీ హోమ్ గ్రౌండ్ ఢిల్లీకి అయితే మారబోతుంది. ఇంకా ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్ వర్సెస్ గుజరాత్ అనమాట. పంజాబ్ కెప్టెన్ గా మనం ఈసారి ఎవరిని చూడబోతున్నాం అంటే శ్రేయస్ అయ్యర్ అయితే చూడబోతున్నాం. ఇంకా మన గుజరాత్ కెప్టెన్ గా తెలిసిందేగా మన అల్లుడైన సుమన్ గిల్ అయితే చూడబోతున్నాం. ఈ విధంగా ఫస్ట్ 5 మ్యాచ్ల్లోనే ఒక్కొక్క టీం ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడబోతుంది. ఫస్ట్ 5 రోజుల్లోనే టేబుల్ అయితే మనకైతే ఫామ్ అయిపోద్ది. ఇక్కడ నా ఫేవరెట్ టీం ఏంటి, మీ ఫేవరెట్ టీం ఏంటి అని మాట్లాడుకునే ముందు మీ ఫేవరెట్ టీం ఏంటో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇలా రేపటి నుంచి ఐపీఎల్ కి సంబంధించి వీడియోస్ అయితే వస్తానే ఉంటాయి. చెప్పాను కదా ప్రతి ఒక్క టీం యొక్క వీక్ పాయింట్ ఏంటి, స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అనే దాని గురించి.
మనం అయితే రేపటి నుంచి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుంటాం. ఫస్ట్ అనాలిసిస్ ఏ టీమ్ మీద చేయమంటారో కింద కామెంట్ అయితే చేయండి. ఏ టీమ్ కి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ వీడియో అయితే ఫస్ట్ అయితే పెడతాను. సరే మరి ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.